పరిస్థితులు మధ్యలో ఏం జరిగినాయి అంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ కార్పొరేషన్ లోన్లు తీసుకునే విషయంలో ఎంటర్ అయ్యి వాళ్ళకి ఈ లోన్లు కట్టలేకుండా కొంత డబ్బులు ఆశ చూపి చాలా వరకు కూడా తినేసే పరిస్థితి ఏర్పడింది. అందుకనే వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ లోన్లు అనే విషయం వచ్చేసరికి లోకల్ గా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తోనే కార్పొరేషన్ లోన్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో కొన్ని అవకాశాలు కొంచెం ఉండబట్టి స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఈ లోన్స్ విషయం అనేది ఆన్లైన్ లో ఆఫ్ చేశారు. అది కొద్ది రోజుల్లో ఇది మళ్ళీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. కంపల్సరీ ఇస్తారని చెప్తున్నారు, అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు ప్లీజ్? సార్ మొట్టమొదటిగా ఈ మొత్తం ముద్రగడ పద్మనాభరెడ్డి గారి గురించి కానీ, అంబటి రాంబాబు రెడ్డి గారి గురించి కానీ. అంబటి రాంబాబు రెడ్డి గారు కాదండి బాబు, అంబటి రాంబాబు గారు ఆయన కాపు కమ్యూనిటీ, మీరు ఆయన కూడా రెడ్డి చేయమాకండి. మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఆయనేం మార్చుకోలేదండి బాబు. ఓకే, అయితే దాని గురించి మన కృష్ణాంజనేయులు గారు చెప్పిన ప్రతి పదంతో నేను ఏకీభవిస్తున్నాను సార్. అది చెప్పిందే మళ్ళీ నేను రిపీట్ చేయడం మంచిది కాదు. అని చెప్పిందా నేను ఏకీభవిస్తున్నా ప్రతిదానికి కూడా. రెండోది, టీడీపీ అధికార ప్రతినిధి గారి ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, మాటలతోటి మధ్య పెట్టకుండా, కథలు చెప్పకుండా, పురాణ కాలక్షేప కథలు చెప్పకుండా, గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఇస్తానన్న రిజర్వేషన్లు కానీ, ఈడబ్ల్యూఎస్ లో 5% కేటాయిస్తానన్నది అది కానీ, అలాగే కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తానన్నా కానీ 3 నెరవేర్చి కాపుల్లో ఉన్న అసంతృప్తిని, అసమ్మతిని తగ్గించితే వైసీపీ కాపుల్లో ఎంత మంట రాజేసినా కానీ రాజేయకుండా ఉంటారో, లేకపోతే వైసీపీతో పైచేయి అవుతారని నేను తెలుగుదేశానికి తెలియజేస్తున్నాను సార్. ఇక మూడో పాయింట్, అందరూ అనుకుంటారు నేను ముద్రగడ పద్మనాభం గారికి ఎగనెస్ట్ అనుకుంటారు. నేను ముద్రగడ పద్మనాభం గారు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న రోజుల నుంచి 2019 వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారు చేసిన ప్రతి ఉద్యమానికి సపోర్ట్ చేశాను. నేను ఢిల్లీలో కూడా ఆంధ్ర భవన్ దగ్గర ధర్నాలు చేసేవాడిని. అప్పటి హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసిన వ్యక్తిని. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, 2019 వరకు ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం గారు 2019 నుంచి 24 వరకు ఉద్యమం చేయకుండా సైలెంట్ అవడం తోటి ముద్రగడ పద్మనాభం గారికి నిజ స్వరూపం బయటపడింది. ఓహో, ఇతను 1985 నుంచి కూడా ఉద్యమాలు ఓన్లీ కేవలం ఎన్టీ రామారావు కమ్మ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తున్నాడు. రెడ్డి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఉద్యమాలు చేయటం లేదు. ఇది కాపుల్ని తన స్వార్థం కోసం, రెడ్డి స్వార్థం కోసం, లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం వాడుకుంటున్నట్టు తెలుసుకున్న తర్వాత నేను వాస్తవాలు చెప్పడం ప్రయత్నిస్తున్నాను సార్. వ్యక్తిగతంగా నాకు ముద్రగడ పద్మనాభం గారు చాలా సన్నిహితం. నాకు అనేక విధాలుగా ఉపయోగపడ్డారు ఆయన. ఇంకొకటి రాష్ట్రంలో ఇప్పుడే మనకు కూడా తెలుస్తుంది, ముద్రగడ గారు ఆల్రెడీ లేఖ రాశారు ప్రధానమంత్రి మోడీ గారికి రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని. అది వేరే సబ్జెక్ట్ అండి. ఎమర్జెన్సీ విధించుకుని నాకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పుకుంటాం సార్. 1985 నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి ఎగ్నెస్ట్ గా, చంద్రబాబు నాయుడు గారికి ఎగ్నెస్ట్ గా, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎగ్నెస్ట్ గా పోరాడారు ముద్రగడ పద్మనాభం గారు. మరి 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి కిందే పనిచేశారు. మరి చంద్రబాబు నాయుడు మంచోడు కానప్పుడు, కమ్మ ప్రభుత్వాలు మంచోళ్ళు కానప్పుడు మీరు కమ్మ ప్రభుత్వాలకు ఎగ్నెస్ట్ గా పోరాడిన వ్యక్తి మళ్ళీ 94 నుంచి 2004 వరకు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పనిచేశారు? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి మీద, కమ్మ ప్రభుత్వాల మీద పోరాడిన ముద్రగడ పద్మనాభం గారు మొన్న ఎలక్షన్ ముందు నేను జాయిన్ అయితే టీడీపీలో జాయిన్ అవుతాను, జనసేనలో జాయిన్ అవుతాను, కానీ వైసీపీలో జాయిన్ అవ్వని స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మంచోడని ఒప్పుకున్న ఉంటే కదా మీరు టీడీపీలో జాయిన్ అవుతాను అన్నారు. ఇంకో పాయింట్, 1994 ముద్రగడ పద్మనాభం గారు ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో నెంబర్ 38 అని ఇచ్చారు. ఆ స్కాలర్షిప్లో కూడా నేను చదువుకున్న వ్యక్తిని ఆంధ్ర యూనివర్సిటీలో. మరి మీరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడారో ఆ ప్రభుత్వం వచ్చిన జీవోని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి నిలిపేసినప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నారు. మీరు ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇదేంటి నేను చేసిన పోరాటం మీద విజయభాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చారు, మీరు నిలుపుదల చేయడం అంటే ఎందుకు పోరాడలేదు తెలుగుదేశానికి ఎగ్నెస్ట్ గానే? ఇంకొక పాయింట్,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాపుల రిజర్వేషన్ల చేర్చని ఇచ్చిన జీవోని రామయ్య గారు హైకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది, ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలని ఇచ్చుకోవచ్చని. మరి మీరు తెలుగుదేశంలో ఉండగా ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని? మరో పాయింట్, 2004లో రాజశేఖర రెడ్డి గారు కాపుల రిజర్వేషన్ లో చేరుస్తాను అని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు హామీ ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి గారు వాకర్ కాంగ్రెస్ లో ఉన్నారో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది, కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం సార్, ప్రజలకు తెలియాలి. కాపు ఉద్యమాన్ని, కాపుల్ని ముద్రగడ పద్మనాభం గారు తన స్వార్థం కోసం తనకు అనుకూలంగా మాట్లాడడం తప్పు. మీరు రాజకీయంగా వైసీపీలో పనిచేస్తారా, లేదా టీడీపీలో పనిచేస్తారా, జనసేనలో పోయి పనిచేస్తారా, మీరు సొంతంగా పార్టీ పెట్టుకుంటారా, లేదా రెడ్లు రిజర్వేషన్, ఇప్పుడు మొన్నటి వరకు కాపులకు రిజర్వేషన్ సాధించేశారు కదా, అట్లాగే రెడ్లు రిజర్వేషన్ కోసం మీరు ఆమరణ నిరాహార తెచ్చాక చెయ్యండి, తప్పులే. సో ఇప్పుడు మీరేం చెప్తారు సార్ ఓవరాల్ గా అక్షర్ సత్యం గారు? ఎదుగుదల కోసం కాపులు వాడుకోవాలంటే ఒకవేళ వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, కూటమి ఆరోపణలు చేస్తున్నట్టుగా మధ్యలో రెండు కులాల మధ్య కుంపట్లు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జెన్యూన్ గా ఏదైతే కాపు కమ్యూనిటీకి ఏదైతే ఇస్తామని చెప్పారో కార్పొరేషన్ సంబంధించి కూటమి ప్రభుత్వం అది చేస్తే విడగొట్టలేరు, లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుందని మీరు అంటారు, అంతే కదా? ఇప్పుడు ఆ అసమ్మతి, ఇప్పుడు 1983 నుంచి కూడా కాపుల్లో ఉన్న అసంతృప్తిని, అసమ్మతిని అప్పుడున్న ప్రతిపక్షాలు వాడుకుంటున్న అధికార పార్టీకి వ్యతిరేకంగానే. రైట్, దాన్ని అసంతృప్తిని, అసమ్మతిని లేకుండా చేస్తే ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు లాంటి అవకాశం ఎందుకుంటదండి? రైట్, ఆ దిశగా కూటమి ప్రయత్నించాలంటారు. 1000 కోట్లు ఇచ్చారు అనుకోండి, ముద్రగడ పద్మనాభం లాంటి లీడ్స్ అంటారు కాపులు. లేకపోతే అసంతృప్తిలోంచి అగ్ని పుట్టింది వైసీపీ, ఆ అగ్నిలో టీడీపీ నాశనం అయిపోతుంది, జనసేన నాశనం అయిపోతుంది, కాపులు నాశనం అయిపోతారని చెప్తున్నాను నేను. అది రైట్, చివరిగా ఏమంటారు చెప్పండి ఒకటే మాట. సార్, నేను చెప్పేది అంబటి రాంబాబు గారు రెడ్డి గారు కానీ, కాబోయే రెడ్డి గారు కానీ, ముద్రగడ పద్మనాభం రెడ్డి గారికి కానీ, మీరు మొన్నటి వరకు కాపుల గురించి పోరాడారు కానీ ఇప్పుడు రెడ్ల గురించి పోరాడారు. వైసీపీలో వాళ్ళందరినీ రెడ్డి గారుగా అక్షర్ సత్యం గారు, వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ రెడ్డి గారు అనేటట్టున్నారు. మీరు అంబటి రాంబాబు గారు రెడ్డి గారు కాదండి, ఆయన బాధపడతారు. పద్మనాభ రెడ్డి గారు ఓకే కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు మా రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పకుండా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పకుండా, అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడే రెడ్డి అని ఎందుకు అంటారంటే కాపులంటే చేతకాలంలో కనిపిస్తున్నారా వైసీపీ వాళ్ళకి? అది కూడా కరెక్టే కదా సార్, పాయింట్ మీరు అన్నది పాయింట్. ఇక ఓకే, మీరు అన్నది అర్థమైంది, కంక్లూడ్ చేశారు. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. అక్షర సత్యం, కృష్ణాంజనేయులు గారు, లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీకాంత్ గారు, విజయశేఖర్ రెడ్డి గారు కూడా కలిపేయండి. 5 మంది, 5 పదులు 50 నిమిషాల పైన పోయింది. ఒక్కడి మాట్లాడేటప్పుడు కొద్దిసేపు మీకు రిక్వెస్ట్ అనుకోండి, దడ పెడతాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, అవకాశం ఏంటి ఇచ్చిన తర్వాత డిస్టర్బ్ చేయొద్దు. నేను చేయను, మీరు మాట్లాడండి, అప్రత్యాసంగా మాట్లాడండి, బ్రేకులు లేవు, మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు కొద్ది వరకు గతంలో ఆడింత వాస్తవాలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పూర్తి